మొత్తం యంత్రాంగం అంతా ఆ మాటను నెరవేర్చడానికి పనిచేస్తాయి. కింగ్స్ ఆర్ ట్రైన్డ్. గడిగా ఆమెను చెప్దాం. సో ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నావు, నమ్ముకోగానే యు బికమ్ ఎ కింగ్, చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ చాలామందికి ఒక రాజు ఎలా ప్రవర్తిస్తాడో తెలియట్లేదు. అందుకనే రాజ్యంలో ఎలా నీకు పొందుకోవాలో నీకు తెలియట్లేదు. యు డోంట్ నో హౌ టు రిసీవ్, బికాజ్ నువ్వు కింగ్ బట్ యు బిహేవ్ లైక్ అ కామన్ మ్యాన్. Today I am going to explain few things. Are you ready? Hallelujah. You need to understand how kings function, because we are in the kingdom, and how the ways of his operations. How does a king operate? ఒక రాజు ఎలా పనిచేస్తాడు, తన ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తాడు, కింగ్స్ ఎలా పనిచేస్తారు. నెంబర్ 1 థింగ్, దే వర్క్ బై ఎ డిక్రీ. రాజులు వాళ్ళు ఒకటే పని చేస్తారు. ఏంటో తెలుసా? వారు శాసిస్తారు. ఏం చేస్తారు? రాజులు శాసిస్తారు. అండర్స్టాండ్ దిస్. కింగ్స్ డిక్రీ అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని శాసిస్తాడు. ఏం శాసిస్తాడు? ఆయన ఏదైతే పలుకుతాడో అది జరగాలి. సో తను ఏది పలుకుతాడో అది రాజ్యంలో ఒక రూల్ అయిపోతుంది. మనం దానియేలు గ్రంథంలో అదే చూస్తుంటాం. ఏం చేస్తాడు? ప్రతిరోజు అందరూ వచ్చి ఈ బొమ్మని మ్రొక్కాలి, అదొక శాసనం. కానీ దానియేలు, షడ్రక్, మేషక్ వాళ్ళు రాలు. సో అలా ధిక్కరించిన వాళ్ళకి వెంటనే మరణ శిక్ష. సో యూ కాంట్ అపోజ్ ద డిక్రీ ఆఫ్ అ కింగ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క రాజులు వాళ్ళు ఏదైనా శాసిస్తారు. ఇప్పుడు అదే అంటున్నా, ఆయనకేమనిపించింది? బొమ్మ చేసి అందరు నీకు మొక్కుపి అంటే పక్కనుండే ఈ వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది జ్ఞానుల్లో అజ్ఞానులు కూడా ఉంటారు. ఆ జ్ఞానుల్లో కొంతమంది క్రూరులు కూడా ఉంటారు. సో వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాజుకి వీని టార్గెట్ చేయడానికి రాజుకి మనసును ఫ్రేమ్ చేస్తారనమాట వీళ్ళు, స్పాట్ పెట్టడానికి. అదే జరిగింది. సో నా ఈయన శాసించాడు. సో రాజులు ఏం చేస్తారు? శాసిస్తారు. నౌ హూ ఆర్ యూ? యు ఆర్ ఏ చూడలే, ఇద్దరు చెప్తున్నారు, ఎందుకంటే మీరు నమ్మట్లేదు. మీకు నువ్వు ఒక ఉద్యోగివి అని చెప్తే నమ్ముతారు. నువ్వు ఒక సామాన్య ప్రజలు అంటే నమ్ముతారు. నువ్వు రాజు అంటే కొత్తగా అనిపిస్తుంది. ఇదేం సాఫ్ట్వేర్లకు ఎక్కదు, ఎల్లరితో వైరస్ అనిపిస్తుంది బ్రెయిన్కి. కానీ దేవుని రాజ్యమే అది. బైబిల్ గ్రంథమే రాజ్యము. కింగ్డమ్ వర్సెస్ కింగ్డమ్. చూసారా, మన మనస్తత్వం ఇలా ఉంది కాబట్టి యూ డోంట్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని నీ జీవితంలో ఏది జరగదు. ఏదో ప్రార్థన 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 చేయాలి, బట్ యు ఆర్ ఇన్ ఎ కింగ్డమ్ and God expects you to behave like a king. Hallelujah. అందుకనే దేవుని ఒక వాక్యం అంటుంది, you shall decree a thing and it shall be established. Hallelujah. So king works by decrees. Amen. If they want to implement something, they just decree it and the whole cabinet work to make that decree to happen. అంటే రాజుకి ఏమన్నా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు కూర్చొని ఉన్నట్టుండి రాజు అనుకుంటాడు, నేను ఇప్పుడు హలీం తినాలనుకుంటాడు, నాకు డిన్నర్కి హలీం కావాలన్నాడు. అక్కడ కుక్ ఉంటాడు కదా, వచ్చి కుక్ అంటే వంటోడు వచ్చి, సార్ ఇది హలీం సీజన్ కాదు సార్ అంటే ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ వాడే హలీంలు ఉంటాడు, ఆ బట్టీలో వాడిని వేస్తుంటారు. డిన్నర్కి వాడు హలీం అయి వస్తాడు. యూ కెనాట్ సే ఇది సీజన్ కాదు. హల్లెలూయా. ఒక్కసారి రాజు చెప్పాడు, డిన్నర్కి నాకు హలీం కావాలి.
మొత్తం యంత్రాంగం ఉంటుంది కదా రాజ్యంలో, వాళ్ళు వెళ్ళి వెతికి హలీం చేసేటోన్ని పట్టుకొని హలీం 24 గంటలు ఉడకాల్సింది అరగంటలో ఉడికి అదే టేస్ట్ తీసుకొచ్చి మళ్ళీ రాజుకు పెట్టాల్సిన బాధ్యత. దేర్ ఈజ్ నో ఆప్షన్. వన్ డిక్రీ హోల్ మొత్తం యంత్రాంగం అంతా ఆ మాటను నెరవేర్చడానికి పనిచేస్తాయి. దట్ ఈస్ కింగ్షిప్. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఒక్క డిక్రీ అని ఒక్క శాసనం ఇవ్వగానే ఒకడు వెంటనే వెళ్తాడు, మటన్ తీసుకొస్తాడు, ఒకడు వెంటనే వెళ్తాడు, దాన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాడు, ఒకడు వెంటనే వెళ్తాడు, అని వండేటోన్ని తీసుకొస్తాడు, ఒకడు వెంటనే ఆల్రెడీ పొయ్యి వెలిగిస్తుంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఒకటేసారి రాజ్యంలో హడావిడి అవుతుంటుంది. ఏమవుతుంది? రాజు తింటాడంట. కమాన్, బికాస్ దే నో ఇఫ్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇట్స్ గాన్. దట్స్ హౌ కింగ్డమ్ వర్క్. ఆ విధముగానే రాజ్యము పనిచేస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు మనకంత ఈ రాజ్యం మెంటాలిటీ అందుకనే ఉండదు. చెయ్యను, ఇప్పుడు సీజన్ కాదు, నేనేం చేయమంటావు? ఇష్టం వచ్చినట్టు అడిగితే ఎట్లా, ఎవరు తెచ్చిస్తారు? నేను ఉద్యోగంలోంచి తీసేస్తాను, నేను కేసు వేస్తా. ఏముండవు ఆడ. హల్లెలూయా. సో కింగ్స్ ఏం చేస్తారంట? శాసిస్తారు. చాలా జాగ్రత్త వింటున్నారా? అందుకనే ఫస్ట్ నేనేం చెప్పాను? యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఎ, నువ్వు దేవుని, వింటున్నారా మీరు? దేవుని కుమారులు. యు ఆర్ సన్ ఆఫ్ ఎ కింగ్.